ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే హత్య రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇంకోటి మెయిన్ ఆంధ్రప్రదేశ్ను కుదిపేసినటువంటి లిక్కర్ స్కామ్ ఒకటి చాలా పెద్ద ఇష్యూ. తెలంగాణలో కూడా మనం చూసాం, కవిత గారు అందులో ఉన్నారు. తర్వాత మన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆయన తెలిపారు కదా, ఓడిపోయాడు. దానివల్ల ఓటం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో అసలు లిక్కర్ స్కామ్లో జరిగినంత అవినీతి కానీ, అంత దారుణమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు మనం చూడలేదన్నట్టు విధంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు. సో దాంట్లో రాజ్ కసిరెడ్డి ఉండొచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా చాలామంది గుంపు ఉన్నారు మొత్తం అంతా కూడా. కానీ నిజంగా ఎంత దారుణం అంటే క్వార్టర్లో స్పిరిట్ వేసేసి వాటర్ కలిపి అందులో కొంత కలర్ మిక్స్ చేసి అమ్మినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు. అంటే మనుషుల యొక్క ప్రాణాలతో వాళ్ళు చెలగాటలాడినటువంటి పరిస్థితి చూసాం సార్. సో ఈరోజు అన్ని బయటకు తీస్తున్నారు, ఒకటి బయటకు వస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? సార్ మీకు మనము మేల్నే మాట్లాడుకున్నాం. విజయవాడ 22nd ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. వచ్చిన తర్వాత మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం మళ్ళీ ఖాయము, పక్కా, ఏమాత్రం అనుమానం లేదు. జూలై ఎండ్లో అని చెప్పాను. అనుకోకుండా ఇప్పుడు మిథున్ గారిది అయింది, అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక ఛార్జ్ షీట్, మ్యాక్సిమం ఒక 1.5 45 డేస్లో ఇంకొక 2 ఛార్జ్ షీట్లు వేయచ్చు. ఈ సెకండ్ ఛార్జ్ షీట్ తోటే విత్ ఇన్ ఏ మంత్ ఆగస్ట్ 25th లోపల వేసేసి అదే ఫైనల్ ఛార్జ్ షీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, లేకపోతే ఇంకో 3వది వేయచ్చు. ఎందుకంటే ఇంకో 4-5 ఎవరైతే ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసిండ్రో వాళ్ళంతా ఈ ఐ ఛానల్ నడిపాడు కదా, ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు కదా ఆ పిల్లోడు ఒక అపార్ట్మెంట్కి ఉన్నాడు అక్కడ, దాంట్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ ఇప్పుడు అన్ని ఫొటోస్ వచ్చాయి. ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఒక 6-7 పిల్లలు నవ్ ఇన్ దుబాయ్. ఆ దుబాయ్ ఆ అపార్ట్మెంట్ ఇది, వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఇప్పుడు దీంట్లో చేర్చారు నిన్నటి ఛార్జ్ షీట్ దాంట్లో. ఏదేమైనా ఏదైతుందో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎనీ పొలిటీషియన్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు ఇంతవరకు ఏ పార్టీలో ఏ పొలిటికల్ పార్టీ లేడు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. అల్లిబిల్లి కంపెనీ దాని పరిణామమే 16 నెలలు జైలుకు పోయాడు. 1000 కోట్ల దాంట్లో మంత్రి మోపినేని పోయాడు, ఐఏఎస్ లక్ష్మి పోయాది, మెట్రిక్ ప్రసాద్ గారు పోయారు, పారిశ్రామికవేత్తలు ఐఏఎస్లు, ఆయన 16 నెలలు, విజయసాయి రెడ్డి వాళ్ళ తాతకు వాళ్ళ తండ్రికి ఈయనకు ఆడిటర్ ఆయన. తర్వాత రాజ్యసభ అయింది అనుకోండి, జైలుకు వేసినాక అండి 2వ సారి. ఇప్పుడు మొన్న రాజీనామా చేసాడు, 3 ఏళ్ల టర్మ్. వీళ్ళందరూ పోయినారు. ఇన్ని జరిగి ఈరోజు చౌతాల గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి పోయిన తర్వాత, లల్లు గారు పోయారు, తర్వాత ఆయన భార్య అయింది ఆయన జైలుకు పోతే, జయలలిత గారు పోయారు. ముఖ్యమంత్రి ఉంటే శిక్ష కన్ఫర్మ్ అయ్యేది, దానికంటే ముందు జైలుకు పోయినారు. వాళ్ళు కూడా అల్లిబిల్లి కంపెనీలు పెట్టలే. నువ్వు ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టి ఈ సూట్ కేసు కంపెనీలకు నాంది ప్లాను పక్కా విజయసాయిరెడ్డి గారు. ఆయన లేకపోతే ఈ ఐడియా ఈ రూటింగ్ గీటింగ్ ఈయన కదా ఒక ఆడిటర్ కదా, టాప్ ఆడిటర్. హౌ టు ఎస్కేప్ అనేది తర్వాత మంచి ప్రాక్టీస్ ఉన్న ఆడిటర్ కదా, జైలు వేరు. ఇంతవరకు దేశంలో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు మ్యాక్డల్ విస్కీ ఎక్కడైనా దొరుకుతుంది. అవును, బడ్వైజర్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. తర్వాత కింగ్ ఫిషర్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇవన్నీ రెగ్యులర్ బ్రాండ్, పాపులర్ బ్రాండ్. నేను హోల్సేల్ చేసిన 60 రూపాయలు 1980లో మేము షాప్ స్టార్ట్ అయ్యే ముందు 60 రూపాయలు మ్యాక్డల్ విస్కీ బాటిల్ ఉండే. డక్కన్ కాంటినెంటల్ అని మన ఇక్కడ నాగార్జున అని ఇక్కడ ఉండే హోటల్, ఏది మన బషీర్బాగ్ లో. డక్కన్ క్రానికల్ కొన్నాడు అప్పుడు. ఇది కూడా మన చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామరెడ్డి డక్కన్ క్రానికల్ వాళ్ళ తండ్రి. ఆయన అప్పటి వరకు రాజ్యసభ కాలేదు, అంజయ్ చీఫ్ మినిస్టర్ అయినాక రాజ్యసభ అయ్యాడు. తర్వాత ఆయన కొడుకు కూడా అయ్యాడు. ఆ హోటల్కి వెళ్ళారు. అక్కడ ఒక పెగ్గు 16 రూపాయలు, 16 × 13 పెగ్గులు ఎంత అవుతుంది? 200 రూపాయల పైన. 60 ఇప్పుడు ఎంత ఉందో మ్యాక్డల్ విస్కీ నాకు ఐడియా లేదు. యూబీ కింగ్ ఫిషర్ బీరు 4 రూపాయల 50 పైసలు. మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవాళ్ళను, నేను తాగేవాడిని కాదు. చేసి తర్వాత నేను హోల్సేల్ పెట్టాను. నాకు స్పిరిట్ అనేది ఆల్కహాల్ వ్యాపారం తెలిసి నేను బెంగళూరులో 80లో పెట్టాము, దేవరాజర్స్ పేర్లో, గతంలో కూడా చెప్పాను. సో ఇది ఈ బ్రాండ్ అనేది ఏదైతుందో ఉంటూ లోకల్గా ఏదైతుందో చీప్ లిక్కర్ ఉంటుంది.
లోకల్ ఏదైతుందో ఇప్పుడు 100 రూపీస్కి ఏదైతే అమ్ముతున్నారో 100ని ఈయనప్పుడు 230 చేశారు. ఇవన్నీ ఫొటోస్ మినిమం 230. అది చీప్ లిక్కర్. అది మీరు అంటున్నారు కదా ఏదో నీళ్లు కలిపి రంగేసేసేది. ఆల్కహాల్ అంతే. ఆల్కహాల్ సారా ఉన్నప్పుడు 200 ఆల్కహాల్ తెచ్చి జీరోగా 300 నీళ్ళు కలిపి 500 అన్ని పాకెట్ చేసేవాళ్ళు. సీసాలున్నప్పుడు సీసాలు నింపేవాళ్ళు. గవర్నమెంట్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ప్రైవేట్ ఈ ఆల్కహాల్ కోటా ఉండే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కోసం సాల్వెంట్ ఆయిల్ ఒక ప్రోడక్ట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సాల్వెంట్ ఆయిల్కు అది యూజ్ అవుతుంది. మా ప్రోడక్ట్ ఆల్కహాల్ మేము చేసేవాళ్ళం కాదు, జీరో అమ్మేవాళ్ళం. అయితే ఈ ఆల్కహాల్ ఏదైతే ఎవరు తీసుకుంటారో సారా కాంట్రాక్ట్ తీసుకునేవాడు. ఇప్పుడు సారా లేదు కదా. లేదు. అవును. డైరెక్ట్ లిక్కర్ స్టోర్స్ కదా. అదే సేమ్ థింగ్. ఈ 230 నేను షాపులోకి పోయిన ఫోటోలని, పర్సన్స్తో మాట్లాడిన ఎలక్షన్స్ ముందు భీమవరం సరౌండింగ్ లో సాయంత్రం మళ్ళీ 5:30, 6 అయిపోయిందంటే ఈ 230 బ్రాండ్ ఉండదు. 310, 325 ఆ బ్రాండ్ పెడతారు. ఎందుకంటే వాడికి కూలీ పని చేయాలి. క్యాష్ సిస్టమ్ కదా. క్యాష్ సిస్టమ్. క్యూఆర్ కోడ్ ఏం లేవు. ఇక గూగుల్ క్యాష్ కనుక వాడు కూలి పని వచ్చి ఇక్కడ వానికి 600, 700 రూపాయలు ఆ కూలి అతనికి వచ్చేది ఉంటే ఈ డబ్బులు క్వార్టర్ కొనుక్కొని పోవాలి. మజ్బూరీగా అప్పుడు మధ్యాహ్నం కొనాలంటే డబ్బులు ఉంటాయి కదా ఆ టైంకు. ఈవినింగ్ కదా పేమెంట్. 5 గంటలకు అయిపోయినాక 6 గంటలకు 7 గంటలకు ఇచ్చినాక షాప్ క్లోజ్ టైం 8:30, 9 పెట్టారు. సో ఈ విధంగా ఏదైతుందో ఎక్కడ లేని బ్రాండ్. రైట్, ఓకే. 10 రూపాయల చాకొట్టోడు గూగుల్ పే అండ్ ఫోన్ పే ఇవన్నీ చేస్తుంది, డిజిటల్ చేస్తూ ఉంటే నువ్వు ఈ రోజు 1000 రూపాయల పర్చేజ్ చేసే బాటిల్లకు ఏదైతుందో క్యాష్ సిస్టమ్ ఏంది? దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్. అవును సార్. 99,000 అంటే 1,00,000 కోట్లు. ఒక 10,000 కోట్లు ఏందో ఇది ఫోన్ దా తర్వాత ఏదైతుందో సంథింగ్ మోర్ దాన్ 90%. వై? మాన్యువల్ సిస్టమ్. ఏదైతే సేల్ ఏ బ్రాండ్ అయితే ఎక్కువ అవుతుందో కంప్యూటరైజ్ చేసిండు. ఇప్పుడు మ్యాక్డల్ 18 నుంచి 19 మధ్యలో 25 లక్షల కేసులు, 25 lakhs కేసెస్ ఆ 4 or 5 months పీరియడ్ ఒక డాటా వచ్చింది నిన్న, ఏదో టీవీలో నైట్లో చూశాను. పర్చేజ్ చేసింది అది. ఈయన పీరియడ్లో 22, 23 మధ్యలో అదే సేమ్ పీరియడ్లో ఓన్లీ 5 lakhs కేసెస్. 5 lakhs కేసెస్. 23 ఇక్కడ, 5 lakhs ఇక్కడ. 18 lakhs డిఫరెంట్. అంటే ఈ ఒక 4-5 ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో 52 నుంచి 55% పర్చేజ్ చేసేవాళ్ళు. కడమరంతా 45. అటువంటిది ఇది 55% పర్చేజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని 5% తెచ్చారు. అన్ని లోకల్ బ్రాండ్. ఇప్పుడు మ్యాక్డోల్ విస్కీ ఉంది, సేమ్ మ్యాక్డోల్ విస్కీ లెక్కనే బాటల్ లేబుల్ మ్యాక్డోల్ MOCDWELL అనుకోండి. ఈ బదులు LL బదులు 1L, అదే కలర్ లో అదే బ్రాండ్. అంటే ఇది మ్యాక్డోల్ అనుకొని కొనుక్కోవాలి. ఆ నిషాలో ఉంటాడు అట్లా. సేమ్ అదే కాపీ ఏదైతుందో పేర్లు మొన్న పేపర్లో కూడా వచ్చింది. అప్పుడు మేలో చూశాను నేను, ఈనాడు జ్యోతిలో వచ్చాయి. సేమ్ ఏదైతుందో అట్లా చేసి ఏదైతుందో చేయడం జరిగింది. సో ఇది పకడ్బందీగా. సార్ ఇంత టెక్నాలజీ ఉంది, దాంట్లో అందరూ అమెరికా చదివి వచ్చిండ్రు, అందరూ విగ్గులే. సార్ ఎక్కడ ఉన్నావు? మొన్న నీ ఆడిటర్ బాలాజీ గోవిందన ఎక్కడో పోయి పట్టుకొచ్చిన, అడుగులో పోయి పట్టుకొచ్చారు. ఇలా కెమెరాలు చూసి పట్టుకొస్తాను. ఎక్కడో ఇట్లా పోయి వాడు ఫ్లైట్ ఎక్కిపోయో అక్కడ దిగే లోపల, ట్రైన్ దిగే లోపల 24 hours లో తీసుకొని వస్తాను కెమెరాలు చూసి. వీళ్ళు ఫ్లైట్ ఢిల్లీకి బాంబేకి దిగి వాడి రూటింగ్ ఎట్లా చూసి వాడి ఫోన్ ప్రకారము నేను చూసి అక్కడ పోయి వాడిని అక్కడ. అటువంటిది ఈరోజు పకడ్బందీగా 305 పేజీలు నిన్న సబ్మిట్ చేసి 305 అనుబంధ ఛార్జ్ షీట్. 305 పేజీలు, 250 మంది పైన సాక్షి. 7 ప్లేసెస్ లో, 6 ప్లేసెస్ విత్ అడ్రస్, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ ఇన్ హైదరాబాద్, 1 ప్లేస్ ఇన్ గుంటూరు. గుంటూరుని యూజ్ చేసింది ఎలక్షన్లని, డబ్బులు రావడం ఇవ్వడం ఎలక్షన్ పీరియడ్ని. మొన్న ఎలక్షన్ జరిగింది కదా, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ కలిపి అక్కడ. ఇదంతానేమో రావడం ఎక్కడికి పంపాలనేది ఇక్కడ రూటింగ్ డిఫరెంట్. దాంట్లో ఒక ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ప్యారలల్గా ఎప్పుడున్నాడు. కచిరి
కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను కదా ఉమ్, ఆయన రాజకేశ్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఏదైతుందో మెయిన్ కింగ్ పిన్ విజయసాయి రెడ్డి చెప్పిండు డిఫరెంట్. ఈ ప్లాన్ అంతా జరిగింది. ఫస్ట్ ఈ ప్లాన్ ఎట్లా చేయాలా, ఈ పాలసీని ఎట్లా చేంజ్ చేయాలి, లిక్కర్ పాలసీ, మన లోకల్ ప్రోడక్ట్ ఎట్లా పెట్టుకోవాలి, మనం ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఒక 3-4 సిట్టింగ్లు అయినాయి. 2 సిట్టింగ్లు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఇంట్లో ఇంత జరిగిందని ఆయన చెప్పాడు కదా ఓపెన్ గా సిట్కు. తర్వాత విజయవాడ జరిగింది, తర్వాత ఆయన పక్కకు జరిగిండు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతుందో పరిచయం చేసిందే విజయసాయి రెడ్డి. తో తర్వాత ఇక్కడ భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఏదైతుందో మోర్ దాన్ నేను అనుకుంటూ నేనే ఇన్ఫర్మేషన్ క్లూ అంతా ఈ 4-5 కంట్రీలు ఏదైతుందో ఇప్పుడు దుబాయ్, జింబాబు, తర్వాత సౌత్ ఆఫ్రికా, యుఏఈ, థైలాండ్ ఇవన్నీ ఏదైతుందో కూడా ఈ డబ్బులు ఏదైతుందో అదే సూట్ కేస్ కంపెనీలకు పోయి. ఒకటేమో డిస్టిలరీ వాడు డిస్టిలరీస్ మేము ఇయ్యలే లైసెన్స్ అని చెప్తున్నారు. ఎస్ మీరు ఇవ్వకపోవచ్చు, పాత కానీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు కదా, ఆ ప్రోడక్ట్ రేటు మీరే ఫిక్స్ చేసింది కదా. 3వ 4వ తీసుకొని ఇవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ ఎస్పీ రెడ్డి లోక్సభ సభ్యుడు ఉండే, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికయ్యాడు. ఈ పార్టీలో వచ్చింది అనుకోండి. మళ్ళీ అతను పాపం ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళకు ఒక డిస్టిలరీ ఉంది ఎక్కడ నంద్యాలలో, సజ్జల శ్రీధర్ రెడ్డి అని వాళ్ళ అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి. అతనికి 100 కోట్లు నేను అప్పిప్పించిన అని చెప్పిండు కదా. శరత్ చంద్ర రెడ్డి ఉన్నాడు కదా, ఈ మన ఫార్మా కంపెనీ మొన్న ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉన్నాడు కదా. 100 కోట్లు ఏదైతుందో టర్న్ ఓవర్ కోసం బాగా దివాలా తీసిండు. ఆ డిస్టిలరీ బంద్ ఉండే దాంట్లో ఏదైతుందో వీళ్ళు బ్రాండ్స్ క్రియేట్ చేసేది ఏదైతుందో వీళ్ళ కంట్రోల్ అట్లా ఒక 3-4 పెట్టుకున్నారు. వాటికే ఆర్డర్లు ఎక్కువ ఇచ్చిండు. ఇవన్నీ లుక్అవుట్లు ఏదైతుందో ఇప్పుడు ఈ పైసలు ఎట్లా వచ్చినాయి, రూటింగ్ ఎట్లా అయినాయి, క్యాష్ కదా అంతా క్యాష్ వస్తా ఉంటే కార్ నెంబర్స్, అక్కడ వాచ్మెన్స్, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు వస్తుండ్రు ఏం సంగతి అనేది ఇప్పుడు అవన్నీ ఏదైతుందో మొత్తం మీకు నేను అనుకుంటున్నా. నేనైతే చదివే ఒప్పుకోలేదు, నా దగ్గర కావాలంటే గుర్తుకోండి. 305లో అన్ని అపార్ట్మెంట్ల దగ్గర సాక్షులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ కొన్ని జాగాల్లో డబ్బులు ఇచ్చిన వీడియోస్ గుంటూరు ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా ఏదైతుందో ప్రజెంట్ చేయడం జరిగింది. గూగుల్ లుక్అవుట్లో మొత్తం తీసుకొని ఇప్పుడు నాకు చాలా అంటే చాలా క్లోజ్ మిథున్ రెడ్డి గారి ఫాదర్ రామచంద్ర రెడ్డి 76 నుంచి నీలం సంజయ్ రెడ్డి గారి ఫాలోవర్ ఉండే. అతను యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్, చంద్రబాబు గారికి అతనికి పోరాటం ఉండే. 78లో జనతా పార్టీ కాంటెస్ట్ చేసి ఓడిపోయాడు. 77 తర్వాత 78 నుంచి నేను అనుకుంటున్నా 80 వరకు నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఢిల్లీకి వెళ్తే ప్రెసిడెంట్ హౌస్లో ఉండేవాడు. ప్రెసిడెంట్ హౌస్లో రూమ్స్ ఉంటాయి, నేను అనుకుంటున్నా 60-70 ఉన్నాయా, 80-90. ఇప్పుడు రాజ్భవన్లు ఎట్లుంటాయో అక్కడ ఈజ్ ఇన్ రాష్ట్రపతి భవన్లు ఉండేవాడు. ఇంద్రసేన్ రెడ్డి గారు ఎక్స్ఎంఎల్సీ చనిపోయాడు. దాంతో అతనితో మాకు 76 నుంచి క్లోజు. ఫోన్ చేయాలంటే మనం ఆ రాష్ట్రపతి భవన్ ఎక్స్చేంజ్ చేస్తే ఆ రూమ్ నెంబర్కి ఇమ్మంటే కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకో అతను ట్రంకాల్ చేశాడు అప్పుడు రామచంద్ర రెడ్డి గారు, నాకు గుర్తు. 81లో జనవరిలో చాలా అంటే చాలా మంచి నాకు మిత్రుడు, నాకంటూ ఆ సంవత్సరం పెద్ద కావచ్చు. మిథున్ రెడ్డి గారు ఒకే ఒకసారి వాళ్ళ దగ్గరి మేనత్త కూతురు నా ఫ్రెండ్ సన్కి ఇచ్చారు. యుఎస్లో ఉంటాడు. ఫలక్నామా ప్యాలెస్లో పెళ్లి, ఒక 150-200 మంది. నేనేదో ఫోన్ మాట్లాడుకుంటున్నా, మీ తెలియదు అటు ఇటు తిరుక్కుంటూ చివరకు ఏదైతుందో ఇటు వాడు చూస్తే నేను నా ఫోనే చూస్తున్నా, ఆయన నన్ను చూస్తలేదు, ఆయన నన్ను చూసుకుంటూ పోతుంటే చూస్తలేదు. ఆఖరికి ఇట్లా వీపు తట్టి అంకుల్ నేను మిథునం అని చెప్పిండు. అంటే రామచంద్ర రెడ్డి గారితో నాకు అంత క్లోజ్ అనేది ఎక్కడో టాపిక్లో వచ్చి ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చినవాడు. 81 జనవరి 14 డర్బీ ఉంటుంది ఎప్పుడు సంక్రాంతి, ఎక్కడ మద్రాసులో. రెడ్ చీఫ్టన్ అండ్ ఓన్ ఒపీనియన్ అని గుర్రాలు ఆడేవాళ్ళు. ఆ డర్బీకి పోయాం, డర్బీ కప్ రేసుకు. కారులో ఇక్కడ నుంచి అంబాసిడర్లు ఇంద్రసేన్ రెడ్డి గారి తమ్ముడు హరినాథ్ రెడ్డి అని, వాళ్ళ బామ్మది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అమెరికాలో ఉన్నాడు. ఒక అజర్ అని కార్పొరేటర్ ఉంటే చనిపోయాడు. అంబాసిడర్లు పోయి డబ్బులన్నీ పోయినాయి. తిరుపతి దర్శనం చేసుకోవాలి. తిరుపతి వరకు పెట్రోల్, మెస్సుల హోటల్లో రోడ్డు మీద తినమని. ఈయనది అప్పుడు కాంట్రాక్టర్, R&B కాంట్రాక్టర్. రైల్ ట్రాక్ ఉంటే దాని కిందికి వెళ్ళిపోవాలి, దాంట్లో కార్లు అయిపోతాయి, లారీలు కానీ వ్యాన్లు కానీ పోవని. పోయావుతే పెట్రోల్కు తోవంటి ఖర్చుకు దర్శనంకి అప్పుడు ఆయన చేయించలేదు అనుకోండి. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1892-94 అనుకుంటాను ఆయన హోటల్లో ఉండేవాళ్ళం మేము. బస్ స్టాండ్ పక్క ఉంటుంది, స్టార్ హోటలే, అమ్మేశారు అనుకోండి ఇప్పుడు. అది LKLR సంథింగ్ ఏదో ఉన్నది వాళ్ళ ఇంటి పేరుతో.
వాళ్ళ తండ్రి పేరుతో LRL అది ఫర్మ్స్ కూడా. ఆ హోటల్ ఉంటే ₹1 బిల్లు తీసుకునే వాళ్ళు కాదు. దర్శనానికి అన్నీ ఆయన అరేంజ్మెంట్ చేసేవాడు, అంత క్లోజ్. ఇప్పుడు నేను అనుకుంటున్నా మిథున్ రెడ్డి గారు మిత్రుత్వంలో తెలంగాణ భాషలో చెప్పాలంటే పసుగా ముఖ్యమంత్రి. తండ్రి కూడా మంత్రి రావడానికి కారకం రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో 2009లో. ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు ఆయన డిసిసి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణరావు గారు కోఆపరేట్ చేయలే. పిల్లేరు రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు మాజీ మంత్రి రామచంద్ర, మిథున్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల రామచంద్ర రెడ్డి గారికి మంత్రి వచ్చింది. తర్వాత ఆయనతో కంటిన్యూ అయ్యారు, ఫుల్ ఇచ్చారు. బట్ మిథున్ ఏదైతుందో ఫ్రెండ్షిప్ను కాదనలేక ముఖ్యమంత్రి ఫ్రెండ్షిప్, తండ్రికి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్న మంత్రి ఇప్పించిండు. ఇప్పుడు మా బాబాయికి ఎమ్మెల్యే చేసిండు తంబలపల్లి, మా డాడీ మంత్రి అయ్యిండు 2 క్యాబినెట్లు. ప్లస్ ఇక్కడ మన రాజంపేట నాకు ఎంపీ ఇచ్చాడు ఆ సీటు. అది బల్జకి వస్తుంది సాయి ప్రతాప్. ఎప్పుడు ఒక రెడ్డి, అది కడప రాజంపేట ఒకటే జిల్లా కదా, కాన్స్టిట్యున్సీలు చిత్తూరు వేస్తాయి అనుకోండి. సో దాంతో ఏదైతుందో మిథున్ రెడ్డి గారు ఏదైతుందో ఆల్ అవుట్గా సాయిరెడ్డి ఎప్పుడైతే అవుట్ అయిందో ఆటోమేటిక్గా మిథున్ రెడ్డి అంతా ఎవ్రీథింగ్ అప్పచెప్పడం జరిగింది. బట్ లైక్ మై సన్ అన్ఫార్చునేట్, కష్టపడి కాంట్రాక్ట్ చేసి లక్షల కోట్ల రూపాయల ట్యాక్సీలు కట్టి ఒక సామ్రాజ్యం సృష్టించారు. వెరీ బిగ్ కాంట్రాక్ట్, వెరీ బిగ్ వర్క్స్, ప్రాపర్టీస్. నిత్యము ప్రజలతో అందుబాటు ఉండేవాడు. తండ్రి అన్న కొంచెం అది, ఇతను చాలా సున్నిత మనస్తత్వం. ఓకే. బట్ అనుకోకుండా ట్రాప్ అయిపోయాడు. మెయిన్ కీ రోల్ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి కాక అనుష అని ఒక డాటా ఆపరేటర్, ఈ మొత్తం ఎక్కడెక్కడ రెవెన్యూ వస్తుంది, ఎవరికి ఎంత ఆర్డర్ పోవాలి సంగతి అనేది ఈ అనుష అనేట ఆమె కూడా అపాయింట్ ఆయనే సజెస్ట్ చేసింది. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. ఆమెను ట్రాప్ చేసిండు సిట్టోలు. ఈ ఫోన్లు ఏంది, ఎక్కడ ఏంది, ఎవరెవరు, ఈ పైసలు ఎక్కడ, ఏ సంగతి, రిపోర్ట్ ఏంది, ఆర్డర్స్ ఏంది, ఎవ్రీథింగ్. ఈజ్ ఎంప్లాయ్ పాపం భయపడి ఉంటుంది, భయపెట్టించుంటారు పోలీసులు. అవును, మ్యాక్సిమం విజయసాయి రెడ్డి అండ్ అనుషతో దొరికింది. దానితోటే మొత్తం రూట్ అవుట్. ఇక కాల్ డేటా కంపెనీస్ అడిగింది, కాల్ డేటా అంతా ఇచ్చేసింది. లుకౌట్. నిన్న అంటే టీవీలో చూస్తుంటే రాత్రి అంతా నేషనల్ మీడియా కవరేజ్ చేసింది. ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ. ఎప్పుడు ఎవరెవరు కలిసి ఇక్కడ. అవును, మొత్తం పూర్తి వివరాలు. అవును, పెద్దమ్మ గుడి దగ్గర ఇది డబ్బులు లేవు. డాన్ ఇది ప్లేసెస్ ఏమో 6, అది సపరేట్ లిస్టు. ఇది 6 ప్లేసెస్, అది ఒకటి 7 ప్లేసెస్ గుంటూరుది. బట్ ఏ డేట్లో కలిసిందో అది ఏదైతుందో, వీళ్ళు ఎవరెవరు కలిసింది అనేది కూడా మొత్తం ఏదైతుందో టైప్ చేసి ప్రింట్ చేసి ఏదైతుందో సిట్టింగ్స్ ఎక్కడెక్కడ. ఒకసారి పెద్దమ్మ గుడి దగ్గర అని రోడ్ నెంబర్ 12, ఫిలిం నగర్, పేర్లు, ఫోన్ నెంబరు, టైమింగ్, వేల కాల్స్ ఏదైతుందో. మొన్ననే ఏదో పేపర్లో చూశాను, నేను లైబ్రరీలో చూశాను. కాల్స్ ఏదైతుందో కొన్ని వేల కాల్స్. సేమ్ సీఎం తాడేపల్లికి కూడా ఏదైతుందో కాంటాక్ట్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్. అయితే ఆ ఇద్దరు కూడా ఏదైతుందో వాళ్ళతో కాంటాక్ట్ వాళ్ళే కదా మెయిన్. అండ్ ఈయనే ఎవరు, ఈ గోవింద, దాంట్లో డైరెక్టర్ కదా సిమెంట్లో, భారతీ సిమెంట్లో. సో ఆయన ఇవన్నీ వీళ్ళది ఎప్పుడెప్పుడు మీటింగ్ అనేది ట్రాప్ అవుట్ అయ్యారు. ఈరోజు పర్ఫెక్ట్గా ట్రాప్ అయ్యారు. అవును, తర్వాతనే తెలుగుదేశం దూకుడు. ఈరోజు పార్లమెంట్లో కానీ నేషనల్ మీడియా కానీ ఇవన్నీ ఏదైతుందో దాంట్లో ఇక మాస్టర్ కదా. అవును, బాబు గారు ఏదైతుందో దాంట్లో లోకేష్ గారు ఆయన కూడా పర్ఫెక్ట్ అయిపోయాడు. అవును, కరెక్ట్గా బంధించిండ్రు. ఇంకోటి మీరు చూడండి, ఇది అక్రమంగా బనాయించిన కేసు అంటున్నారు వైఎస్ఆర్. నిన్న ఇక్కడ హైకోర్టులో కానీ
ఆర్గ్యుమెంట్ ఈయనకి ఏదైతుందో కస్టడీకి తీసుకున్నప్పుడు, జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నప్పుడు సీనియర్ అడ్వకేట్ నాగార్జున రెడ్డి గారు ఎక్కడన్నా ఆర్గ్యుమెంట్ చేసిండని నేను చేయలేదు. అసలు ఎక్కడ ఆధారాలు లేవు, ఏం లేవని. అవును. ఆయన ఏమడిగిండు, నెల్లూరు జైలుకు, నెల్లూరు పంపండి, పార్లమెంట్ ఉంది, వై కేటగిరీ గన్మెన్లు 8 మంది ఉంటారు. అవును. తర్వాత ఇంకోసారి మళ్ళా ఏది మన భోజన సదుపాయం బయట నుంచి ఫుడ్, తర్వాత ఏదో టీవీ న్యూస్ చూస్తానికని మళ్ళీ తర్వాత ఇటువంటి కానీ అసలు అక్కడ అంటే ఏ పత్రికల్లో టీవీలో చూడలే. ఇది అరెస్టు అక్రమము, ఇతన్ని రిమాండ్కి తీసుకునడం అనేది ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరగలేదు. ఎందుకంటే క్లారిటీగా ఏదైతుందో, అవును, ఎవిడెన్సెస్ ఏదైతుందో వాళ్ళు చేసిండు. వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు 90 రోజులు అవుతుంది కనుక 90 రోజుల లోపల అనుబంధ ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకి బెయిల్ ఆటోమేటిక్ వస్తుంది. అందుకోసం వేసి ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకు బెయిల్ అప్లై చేయొచ్చు, కానీ వాళ్ళు ఇంక్లూడ్ చేసిన వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయక ఇంకా సెకండ్ దానిలో చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా 3-4 చేయలేదని మార్నింగ్ నేను చూశాను, మీ దగ్గర వచ్చినాక చూసింది అనుకుంటా. ఎందుకు చేయలేదు అంటే ఈ 1-to-1 వాళ్ళని కూర్చుండబెడతారు. మళ్ళీ నువ్వు ఫోన్ చేసింది, నేను ఫోన్ చేసింది, ఎందుకు చేసింది, మాట్లాడింది, ఈ సందర్భం ఏంది 10 నిమిషాలు. నేను అనుకుంటున్నా ఏదైతుందో కాల్ డేటాలో ఆ రికార్డ్ వాయిస్ కూడా ఏదైతుందో ఆ కంపెనీస్ అడిగితే వాళ్ళు అది కూడా ఏం కన్సిడరేషన్ జరిగింది కూడా ఇచ్చి ఉంటారు. అవన్నీ పెన్ డ్రైవ్ చేసి ఏదైతుందో బాక్సులకు ఏది ఏమంటారు ట్రంకులు తీసుకుపోయి కోర్టు సబ్మిట్. ఈ దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశమే లేదు. అల్టిమేట్ నెక్స్ట్ దీంట్లో కూడా 3 సార్లు 4 సార్లు మెన్షన్ చేసిండు. అల్టిమేట్ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి కూడా చెప్పాడు మనీ అంతా పోయింది, కానీ దాని మీద సంతకం పెట్టలేదు. స్టేట్మెంట్ రికార్డులో సంతకం తీసుకుంటారట కదా, అది పెట్టలేదు. అందుకోసం దాన్ని ఏదైతుందో ఆపారు. మొదటి దాంట్లో కూడా వాళ్ళు ఇంతకుముందు లీక్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడేమో ఛార్జ్ షీట్లో చెప్పారు. ఇంతకుముందు వాళ్ళ దాంట్లో లీక్లలో కూడా ఏమొచ్చిందంటే నెంబర్ 1 పొజిషన్ ఎవరైతున్నారో ఒక విఐపికి ఏదైతుందో డబ్బులు పోయినాయి, జగన్ పేరు అనేది ఎక్కడ మెన్షన్ చేయకుండా కానీ ఆల్మోస్ట్ గా పిన్ పాయింట్ అంటే ఒక ముఖ్యమంత్రికే పోయినాయి, ముఖ్యమంత్రి నివాసానికి ఆ డబ్బులు పోయినాయి అని చెప్పారు. పేరు మెన్షన్ చేయాలి, కానీ ఈ ఛార్జ్ షీట్ లో మాత్రం ఏదైతుంది ఇప్పుడు 3 or 4 టైమ్స్ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారిని మెన్షన్ చేసిండు. నెక్స్ట్ ఏదైతుందో ఈ 20 రోజులు అని చెప్పారు, 20-30 రోజుల్లో సెకండ్ దాంట్లో లేకున్నా థర్డ్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎలాగైతే అది చేసిండో జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా ఆయన కూడా బెయిల్కి పోతాడు, ముందస్తు బెయిల్. వీళ్ళందరినీ సార్ బెయిల్కు సుప్రీంకోర్టు పోయే వరకు ఛాన్స్ ఇచ్చింది కదా. మిథున్ రెడ్డి గారికి మొదలుకొని ఐఏఎస్ వాళ్ళ అధికారులు కానీ, తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, తర్వాత మన ఇప్పుడు ఈయన పేరేంటి మన మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు వరకు ఇచ్చాను. సుప్రీంకోర్టు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించడం జరిగింది. నో ఛాన్స్ అన్నారు. అలాగే ఏదైతుందో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టు పోవడం ఖాయం. వీళ్ళు కూడా ఏదైతుందో ఛార్జ్ షీట్లు ఇస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ నోటీసా దాని ఫార్మాలిటీ ఉంటుంది, లీగాలిటీ నాకు తెలియదు. ఆయన పోకుంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు, పిలుస్తారు. ఎట్లయితే విజయసాయి రెడ్డి గారు పిలిచిందో జగన్మోహన్ రెడ్డి గారిది వీళ్ళంతా సాక్షులు డబ్బులు అక్కడికి పోయినాయి కనుక ఈ ఫోన్ ట్రాన్సాక్షన్ ఉంది, లుక్అవుట్. ఎన్నిసార్లు తాడపల్లికి ఫోన్లు పోయినాయి, ఎన్ని అవును నేను అనుకుంటా మోర్ దాన్ 2000 కాల్స్ పోయినాయి. తో డ్యూరేషన్ టైం ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ అయ్యి కాకపోయిన క్వశ్చన్ లేదు. డెఫినెట్గా మనం అనుకున్నట్టుగా మేలు అనుకున్నట్టుగా కాదు, ఆగస్ట్ ఎండ్ లోపల పక్కా అరెస్ట్, పక్కా దీంట్లో ఖాయము, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పగ్గడ్బందీగా అంటే కామన్ సెన్స్ ఉండేవాడు, కొంచెం ఒక 5th క్లాస్ 10th క్లాస్ చదివేవాడు కూడా ఈ పేపర్లో టీవీలో చూసినప్పుడు ఏదైతే పర్ఫెక్ట్ ట్రాప్ అయిపోయింది ఈ టెక్నాలజీతో. తప్పించుకునే అవకాశం లేదు. అదే ఇన్నాళ్ళు అంటే సరే టెక్నాలజీ లేదు కాబట్టి తప్పించుకున్నా అన్నారు, ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు లేవు కదా. డెఫినెట్ మనం ఏదో అనుకున్నాం. ఇది రఘురామరాజు గారు కూడా ఇది అవుతుందో ఈ లిక్కర్ లో కొంత దీని వల్ల హాని జరుగుతుంది హెల్త్ అనేది ఆయన అప్పుడు కెమికల్ కూడా ఢిల్లీ పంపి కూడా అయింది. కొన్ని పంచనామాలు ఉన్నాయి పత్రికల్లో టీవీలో, కొన్ని వేల మంది అంటుండ్రు కానీ 100 మంది చనిపోయిన మాట వాస్తవం. నేను మాట్లాడిన వాళ్ళు కూడా ఏదైతుందో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ 2 చనిపోయినని చెప్పాడు. అలా చనిపోవడం వల్లనే ఇది ఈ కేసు బాగా హైలైట్ అయింది. ఏదేమైనా
ఇదొక హిస్టారికల్ ఈవెంట్. ఒకసారి జైలుకు పోయి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి దీంట్లో అరే ఒక డిస్టిలరీ వాళ్ళు బంగారం కొనుడేందండి 200 నుంచి 300 కోట్ల రూపాయల బంగారం అవును డైరెక్ట్ వానికి బాండి. అది వాడు రిసిప్ట్ తీసుకొని జిఎస్ తీసుకొని రూటింగ్ మనీ కోసం ఆ బంగారం బయటికి పోయింది, అక్కడికి పోయింది. మర్చిపోయినా 63 కోట్ల క్యాష్ ఏదైతుందో సీజ్ అయింది ఇప్పుడు దీంట్లో. 63 కోట్లు 63 crores. అండ్ ఈయన తల్లి పేరు మీద 90 ఎకరాలు ఎంతో కొన్నది కూడా, ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు ఏదైతుందో దే ఆర్ సీజ్ చేస్తుంది. ల్యాండ్ ఇంకేదో ప్రాపర్టీ రాజకేష్ రెడ్డి ఉంది కదా, ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఉంది, అది కూడా సీజ్. క్యాష్ 63 crores, 63 లక్షలు. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో నేనైతే అంటే మీరు ఈ రోజు అడిగినాక ఇంకో చార్లు వాళ్ళు అడిగినాక రాత్రి అంతా నేను ఒక 30 minutes కూడా నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోలేదు. కంప్లీట్ ఏదైతుందో ఈ లోకల్ మీడియా అంటే పేపర్ ఏమో నాకు దీంట్లో చూడరాదు. ఈ మీడియా వర్షన్స్, తర్వాత విశ్లేషకులై, తర్వాత ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ నౌ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎన్డీటీవీ పేపర్ కాదు ఛానల్స్ చూశారు. ఈయన ఏమైనా అక్కడ ఎక్స్ఎంపీ గురుమూర్తి, ఈయన కొలిగ్ ఎంపీ ఉన్నాడుగా తిరుపతి, ఆయనది. తర్వాత అనిత అంటే తెలుగులో చెప్పేది, అలా జగన్మోహన్ రెడ్డి గారిది. బనాయించింది కేసు అంటారు. ముందు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు మేము గిట్ట ఏదైనా ములాఖత్ అయ్యేదుంటే గూగుల్ లుకౌట్ లో దొరుకుతుంది కదా అన్నాడు. అది కూడా చూశాను రాత్రి. ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఒక 1.5-2 months బ్యాక్. అవి దొరికినాయి కదా, ఆయనే చెప్పాడు గూగుల్ లుకౌట్ లో. పోనీ ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరన్నా ఇటువంటి లిక్కర్ పాలసీ అంటే లోకల్ బ్రాండ్ ఇది చేసి ఈ మెయిన్ బ్రాండ్ ని కిల్ చేసిన సంఘటన ఎక్కడ ఉందా? కన్యాకుమారి టు కశ్మీర్ వరకు ఈ బ్రాండ్ దొరుకుతుంది. నీ ఎంపీ అయినప్పుడు మ్యాక్డల్ సౌత్ అంతా మొత్తము కేరళ, మద్రాసు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం డీలర్ ఆయన వాళ్ళ అన్నున్నప్పటి నుంచి మాగుంటు సుబ్రహ్మణ్యం అనేది చెప్పండి. ఆయన దగ్గర నువ్వు కమిషన్ అడిగితే నేను ఇవ్వలేనని తీసుకోలే. చివరకు 2.5 years తర్వాత కొంత తీసుకోవడం స్టార్ట్ చేశారు. 22 కంటే ముందు తీసుకోలే. పాలసీ ఎప్పుడు వచ్చింది? October of 19 వచ్చింది. మేలో అధికారం వస్తే పాలసీ చేంజ్ అయింది ఎప్పుడు? దీని గురించి డిస్కషన్ జరిగింది ఆగస్టులో. అక్టోబర్ నుంచి పాలసీ చేంజ్ చేసింది కదా. అంటే ఈ రిటైల్ ఏదైతుందో హోల్సేల్ గవర్నమెంట్ ఉండి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే వాసుదేవరెడ్డి అనే అతనికి ఈ బ్రివరీస్ కార్పొరేషన్ కి ఎండి చేసిండ్రో సేమ్ అతను ఏదైతుందో డిస్టిలరీ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కమిషనర్ కూడా ఆయన చేశారు. ఎందుకంటే భయపడాలి, లైసెన్స్ ఇన్స్పెక్షన్స్ సీజ్ చేస్తారని. సేమ్ వాసుదేవరెడ్డి. ఎంత అన్యాయం అండి, మామూలు అన్యాయం కాదు. బ్రివరీస్ ఆయనే ఎండి. ఈ డిస్టిలరీస్ ఇది లైసెన్స్ ఇచ్చే కమిషన్ ఏదో ఉంటారు కదా, ఆయన చేశారు. 2 postings. 2 is a different. ఇది వ్యాపారం. ఆ అథారిటీ వేరు, ఈ అథారిటీ వేరు. రెండు కలిపి ఎందుకు చేసిందంటే అడ్వాంటేజ్ ఆఫ్ వాళ్ళతో అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.